మొదటి గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 12 నుండి 15 వరకు ఈ వచనంలో అందరం కలిసి చదువుకుందాం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడేండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు తన యొద్ద ఉండనేక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగిలిన సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికంగా అతనికి భయపడను. ప్రభు ఈ వాక్యభావం ద్వారా మనతో మాట్లాడి యోగ్యమైన రీతిగా బలలో చేయడానికి మనం సిద్ధపరచును గాక. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమలిగిన తండ్రి, మా ప్రభువైన యేసు నామమున మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం విఫలంగా ప్రభు మేము ఆరాధించుటకై మాకు అనుగ్రహించిన మంచి అవకాశం బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా దయల తండ్రి, ప్రభా మా మధ్య ఉంచబడిన బలను బట్టి మీ స్తోత్రములు యోగ్యంగా పాల్పొందులాగిన మీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని మీరు సంధించండి. ప్రభా మా జీవితాల్లో మీరు ఏం కోరుతున్నారో స్పష్టంగా మాకు బయలుపరచండి. ఆత్మదేవుని కార్యం మాలో జరిగించండి. ప్రభా మెట్టుగు ప్రభా మీ ఏర్పాట్లోనికి మమ్మల్ని తీసుకురండి. ప్రభా మీద మమ్మల్ని స్థిరపరచండి. ప్రభా మీ ఉద్దేశాలు మా జీవితంలో నెరవేర్చుకోనండి. ప్రభా కరుణించండి. ప్రభా పరిశుద్ధ ఆత్మదేవుని బలం నాకు ఇవ్వండి. మీ వాగ్దానం నెరవేర్చుకోండి. కేవలం మీరు మాత్రమే మాయం తెచ్చుకోమని వేడుకుంటూ ప్రభు యేసు మా రక్షకు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు మనల్ని రక్షించిన తర్వాత మన నుండి ఆయన ఎదుగుదల కోరుతున్నాడు. రక్షించబడినప్పుడు నూతనంగా జన్మించిన శిశువులను పోలిన వారు ఉన్నాం. అయితే ఎంతకాలమో శిశువులు ఉంటే ప్రభుకి ఇష్టం కాదు. యవనస్తులుగా మార్చబడాలా, పెద్దవారుగా మార్చబడాలా. సంవత్సరం గడిచి కొద్దీ ప్రభువులు ఎదుగుతూ రావాలి. ఆయన పోలికలోనికి మార్చబడుతూ రావాలి. అలాంటి కార్యం చేయటకే ప్రభు మనకు కొన్ని సదుపాయాలు చేశాడు. అందులో ఒక సదుపాయమే ప్రభు బల్ల. ఎట్లా పెడితే అట్లా అందులో పాల్గొన్నాం కదా. వాక్య వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకుంటాం. ప్రభు మనతో మాట్లాడిన దాన్ని బట్టి ప్రభుతో సరి చేసుకుంటాం. యుక్తంగా పాల్పొందినప్పుడు బలవంతంగా చేయబడతాం. యుక్తంగా పాల్పొందినప్పుడు ఆత్మీయంగా ఎదిగేవారు ఉంటాం. కనుక రక్షించబడిన తర్వాత ఎంతకాలం పిల్లలు ఉండకూడదు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చూస్తే 14వ వచనంలో ఇంకా పసిపిల్లలుగా ఉండకూడదు అంటాడు. 15వ వచనంలో అన్ని విషయాల్లో ఎదగాలంటాడు. మరి 16వ వచనము ఎప్పుడు ఎదగలము అన్న తలంపు రాయబడింది. దయచేసి చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయపాముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాక్కు యుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా. ఇలా ఉండకూడదు. కొట్టుకొని పోకూడదు, ఎగిరిపోకూడదు. ఎలా ఉండాలా? 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఇలా ఉండాలి. అన్ని విషయములలో యేసుప్రభుని పోలిన వారమై ఎదిగేవారు ఉండాలి. ఎప్పుడో సాధ్యమవుతుంది? 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి దానిలో ఉన్న ప్రతి అవయము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకుని వచ్చింది. కొంచెం నిశ్చితంగా ఈ వచనం గమనిస్తే ఆయన శిరస్సత్వంలో ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు శిరస్సు ఉంటే, శిరస్సు ఆధీనంలో ఉంటే శరీరము చక్కగా అమర్చబడుతుంది. అవయములు పనిచేస్తాయి. బలం ఉంటుంది, అతుగబడి ఉంటుంది. 2 మాటలు రాయబడింది. అభివృద్ధి, క్షేమాభివృద్ధి కలిగి ఉంటాం. కనుక పసిపిల్లలుగా కాకుండా ప్రభు యేసుక్రీస్తుని పోలి అన్ని విషయాలు ఎదగాలంటే నీకు నాకు శిరస్సు ప్రభువే. ఆయన ప్రభుత్వంలో, ఆయన అధికారంలో, ఆయన ఆధీనంలో ఉంటే
ఎట్లా ఎదగాల, ఎంత ఎదగాల, ఎంత బలం ఇవ్వాలా, ఎంత క్షేమాభివృద్ధి ఇవ్వాలా, ఇవన్నీ కూడా ప్రభు చేస్తూ వచ్చాడు, వేస్తాడు. కనుక వాటి కొరికే ప్రభువుల యుద్ధం మనము సిద్ధపడాలని ప్రభు కోరుతున్నాడు. ఇద్దరు వ్యక్తుల గురించి ఇందాక మనము చదివినాం, సౌలు, దావీదు. ఇద్దరు కూడా రాజులే. సౌలు ఇశ్రాయేల్ ప్రథమ రాజు అయితే ఆ తర్వాత రాజు దావీదు. ఇద్దరు కూడా అభిషేకించబడిన వారే. ఇద్దరు కూడా సౌందర్యవంతులే. దావీదు సౌందర్యవంతుడని మనం చదివినాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో సౌలు కూడా సౌందర్యవంతుడే. బహుశా వాక్యంలో చెప్పబడిన వివరణ బట్టి దావీదు కన్నా కూడా బహుశా సౌలే సౌందర్యవంతుడై ఉంటాడు. దయచేసి చదవండి మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహుసౌందర్యం గల యవనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒక్కడును లేడు. చాలండి, అతని పాటి సుందరుడు లేడు. బహుసౌందర్యం కలిగిన వాడు సౌలు. వీరిద్దరి ప్రారంభం చాలా బాగుంది. దావీదు ఎలా ప్రారంభించాడో మనం ఇందాక వింటూ వచ్చినాం. దావీదు ప్రారంభం బాగుంది. అదే సమయంలో రాజైన సౌలు యొక్క కూడా ప్రారంభము చాలా బాగుంది. గమనించండి, ఒక విశ్వాస జీవితంలో 3 దశలు ఉంటాయి: ప్రారంభము, కొనసాగింపు, ముగింపు. ప్రారంభము బాగుండాలి, బాగుంటుంది, అదొక ఫౌండేషన్ లాంటిది. దాని మీద మనం కొనసాగింపు ఉండాలి, ఆ తర్వాత ముగింపు. సౌలు ప్రారంభం కూడా చాలా బాగుంది. ఆయన జీవితంలో తనకున్న సౌందర్యాన్ని బట్టి గర్వం లేదు. ఎంత విధేయుడంటే తండ్రి అంటున్నాడు 3వ వచనం, మొదటి సమూయేలు 9వ అధ్యాయం 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకొని పోయి గార్ధములను వెతుకమని చెప్పాను. అతడు పోయి. గార్ధములు అంటే గాడిదలు. సౌలు తండ్రికి చాలా గాడిదలు ఉన్నాయి, అవి ఒక్కసారి తప్పిపోయినాయి. ఆ గాడిదలు వెతికే పని తన ప్రియకుమారుడైన సౌలుకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకి ఇంకా ఇంట్లో పనివారు ఉన్నారు. పనివారికి చెప్పాల్సిన పని తన కుమారుడైన అత్యంత సౌందర్యవంతుడైన సౌలుకు చెప్తున్నాడు. ఏమనాలి అప్పుడు సౌలు? యవనస్తుడు, ఏంటడి ఇంత మీన్ వర్క్ చెప్తారంటే నాకు ఆ పని నేను చేయాలా? ఇంట్లో ఎంతమంది సర్వెంట్స్ ఉన్నారు, వాళ్ళు పంపించవచ్చు కదా అనొచ్చు, కానీ అనలేదు. అతడు పోయాడు. అట్లా వెళ్తున్నాడు అనుకోండి, ఆయన ఫ్రెండ్స్ ఎదురయ్యారు అనుకోండి, అరే సౌలు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏం చెప్పాడా? గాడిదలు వెతకడానికి వెళ్తా. అంటే వాళ్ళకి ఎంత అవమానకరంగా ఉంటుంది. అవమానమైన, అదెంత అల్పమైన. తండ్రి చెప్తే తండ్రికి లోబడిన మంచి సుగుణము సౌందర్యవంతుడైన సౌలులో ఉంది. రోజు వచ్చింది, దేవుడు సమూయేలును పంపించాడు, రాజుగా సౌలును అభిషేకించాడు. రాజు అయిపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు. సాధారణంగా రాజు అయితే ఎంత హంగు ఉండాలా, ఎంత ఆర్భాటం ఉండాలా, నేనే రాజు అన్నట్టుగా ఎంతమందికి చూపించుకోవాలా, చూపించుకునే తత్వం ఈయనకి లేదు. ఈయనలో దాగి ఉన్న గుణం కనబడుతుంది. ఈయన కనపడట్లేదు. ఎక్కడ రాజు ఏర్పరచబడిన సౌలు ఎక్కడున్నాడంటే ఇక్కడ కనబడ్డాయి. చివరికి ప్రార్థన చేయాల్సి వచ్చింది, చివరికి యెహోవా విచారణ చేయాల్సి వస్తుంది. అప్పుడు దొరికాడంట. ఎక్కడ కనబడ్డాడు చూడండి, మొదటి సమూయేలు 10వ అధ్యాయము తర్వాత 22వ వచనం. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సిన దాన్ని యెహోవా యొద్ద విచారణ చేయగా అతడు ఇదిగో అతడు సామాన్లో దాగినాడు. ప్రార్థన చేస్తే ప్రభు చూపించాడు, ఇదిగో ఎక్కడున్నాడు ఈయన. ఎలా ఏర్పరచబడిన రాజు దాగి ఉన్న తగ్గింపు ఆయన జీవితంలో ఉంది. ఒక చక్కటి మాట రాయబడిందండి, మీరు చూడండి 24వ వచనం, అదే అధ్యాయం 24వ వచనం. అప్పుడు సమూయేలు, జనులందరిలో యెహోవా ఏర్పరచవని మీరు చూచితిరా? జనులందరిలో
అతని వంటి వాడు ఒకడును లేడు. జనులందరిలో ఏర్పరచబడినవాడు, జనులందరిలో అతని వంటి వాడు లేడు. దాగి ఉంటున్నాడు. గాడిదలు వెతకమంటే వెతుకుతున్నాడు. పనికి మాలిన వారు ఏం చేశారంటే 27 వచ్చిన పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనొచ్చు అతని నిర్లక్ష్యం చేసి అతని కానుకలు తీసుకుని రాకుండా అతడు చెవిటివాడైనట్టు ఓరుకుండాను. అప్పటికి రాజు అయిపోయాడు. అప్పటికైనా అధికారం ఉంది, ఏదైనా చేయగలడు. వాళ్ళు పనికి మాలిన వాళ్ళ ఇద్దరి గురించి చెడ్డగా మాట్లాడుతుంది, వాళ్ళు దండించవచ్చు, వాళ్ళు శిక్షించవచ్చు, వాళ్ళు జైల్లో పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, అధికారం ఉంది. కానీ ఎట్లున్నాడు? విని వినబడినట్టే. ప్రియులరా, ఎంత ఆత్మీయుడిగా ఉంటున్నాడండి ఈయన, ఎంత మంచివాడుగా ఉంటున్నాడండి, ఎంత తగ్గించుకున్న వాడుకుంటున్నాడండి, ఎంతగా విధేయ చూపిన వాడుకుంటున్నాడండి, ఎంతగా తను తాను మరుగు చేసుకునేవాడుగా ఉంటాడండి. ఇలాంటి శ్రేష్టమైన ప్రారంభము సౌలుది. ఇద్దరు ప్రారంభము బాగుంది. అయితే కొనసాగింపు ఎట్లా ఉంది? రాజైన దావీదు గురించి ఈ మాటలు రాయబడ్డాయి. చూడండి, 2వ సమూయేలు 5వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా. అంతకంతకు వర్ధిల్లెను. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం 2వ లైన్లో ఈ మాట రాయబడింది. దావీదు అంతకంతకు ప్రబలేను. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడైండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగొచ్చుండాను, అంతకంతకు వర్ధిల్లేను, అంతకంతకు ప్రబలేను, అంతకంతకు అధికుడగొచ్చుండాను. ఎంతగా అధికుడైనాడంటే 2వ సమూయేలు 23వ అధ్యాయం. 2వ సమూయేలు 23వ అధ్యాయం మొదటి వచనంలో 3వ లైన్లో ఈ మాట రాయబడింది. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడు. కనుక దావీదు యొక్క కొనసాగింపు ఎట్లా ఉంది? అంతకంతకు దినము గడిచి కొద్దీ ప్రబలుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు, అధికుడవుతున్నాడు, మహాధిపత్యంలోనికి రాగలిగిన శ్రేష్టమైన కొనసాగింపు దావీది. దావీదు యొక్క ముగింపు కూడా దేని వాక్యంలో ఎంత చక్కగా రాయబడిందండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి. ఇది దేవుని సంకల్పం చొప్పున నిద్రించాడు. ఎట్లా ముగించాడు ఆయన బ్రతుకు? సేవ చేసి నిద్రించి. దేవుని సంకల్పం చొప్పున జీవించాడు, దేవుని సంకల్పం చొప్పున సేవించాడు. అట్లా దేవుని సంకల్పానుసారంగా బ్రతికి సేవ చేసి ముగించాడు. ముగించిన తర్వాత ఆయన గురించిన సాక్ష్యము ప్రభు అంటున్నాడు. ఇదే అధ్యాయం 22వ వచనం. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతని గురించి సాక్ష్యం. అతను అయిపోయిన తర్వాత శ్రేష్టమైన సాక్ష్యము దేవాది దేవుడు తన దాసుడైన దావీదుని గురించి ఇచ్చిన అమూల్యమైన సాక్ష్యం ఇది. అంతటితో దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. ఆయన సంతాన విషయమే బాధ్యత తీసుకున్నాడు. నీ గర్భఫలము నా రాజ్యం మీద వరిస్తారు, నీ కుమారులు సింహాసనం మీద ఉంటారని సత్య ప్రమాణము దావీదుతో ప్రభు చేశాడు. తన పరిశుద్ధత తోడని ప్రమాణం చేసి మరి ఆయన సంతానాన్ని ప్రభు దీవించాడు. అంతటితో ఆగలేదు. సాక్షాత్తు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభును దావీదు వంశంలోనే భూమి మీదకు తెచ్చాడు. కాబట్టి గమనించండి, దావీదు యొక్క ప్రారంభం బాగుంది, దావీదు యొక్క కొనసాగింపు బాగుంది, దావీదు యొక్క ముగింపు కూడా అద్భుతంగా ఉంది. దేని బిడ్డారా, ప్రభు బల్ల మన మధ్యాహ్నం మనకు నేర్పించే ఆత్మీయ సత్యం ఇదే. ప్రారంభం బాగుండాలి. మనం ఈ లోకంలో మన జీవితయాత్ర ప్రభు గురికి జీవించేటప్పుడు కొనసాగింపు బాగుండాలా, అంతకంతకు ఆత్మీయంగా బలపడుతూ రావాలా, అంతకంతకు ప్రభుకు లోబడుతూ రావాలా,
అంతకంతకు ఆత్మీయ సత్యాలు నేర్చుకుంటూ రావాలా, కొనసాగింపు బాగుండాలా. ఈ లోకాన్ని విడిచిపెట్టే రోజు రాబోతుంది. అప్పుడు మన ముగింపు కూడా దేవుని సంకల్పానుసారంగా ప్రభుని సేవిస్తూ ప్రభు కొరకు జీవిస్తూ ముగింపు కూడా బాగుండాలి. దావీదు అట్లా, అందుకని ఆ పాట ఇందాక 2 సార్లు పాడాం. సౌలును విడిచిపెట్టేశాడు, దావీదును ఏర్పరచుకున్నాడు. సరే, కనుక దావీదు యొక్క జీవితం అట్లా ఉంది. మరి సౌలు జీవితం ఎట్లా ఉంది? ప్రారంభం చాలా బాగుంది కదా, కల్మషం లేనివాడు అండి. హృదయంలో వాళ్ళు ఎగతాళి చేస్తుంటే అసలు విన్నట్టుగా ఎట్లా ఉండగలిగాడు అంటే, రోషము పౌరుషం అంత కోపం లేనివాడు, ప్రశాంతంగా ఉన్నవాడు, దాగి ఉన్నవాడు. కొనసాగింపు చూస్తే దేని వాక్యము చాలా తీవ్రమైన మాటలు చెప్తుంది. ఏమైనా మాటలు ఆయన రాయించబడి దావీదు అంతకంతకు వర్ధిల్లి ప్రభుని అనుభవాలు లేవు. ఎట్లా ఉన్నాయంట? 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 7వ అధ్యాయం 2వ సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు. ఏం చేశాడు దేవుడు అంటున్నాడు, నేను కొట్టివేసిన సౌలు. ఆయనకి ఏం చేశాడు? నా కృప దూరం చేశాడు. అరే, ఇంత మంచివాడిని ప్రభు ఎందుకు కొట్టేశాడు? ఇంత మంచిగా ప్రారంభించిన వానికి దేవుడు తన కృపను ఎందుకు దూరం చేశాడు? ఒక వ్యక్తికి కృప దూరం అయితే అవుట్. మొన్న విన్నాం వచ్చాం, కృప అవసరం మనకి ఎంతో. ఎప్పుడు అవసరమైంది? నిన్న అవసరమైంది, రేపు అవసరం అవుతుంది, ఈరోజు అవసరము కృప. ఎప్పుడు? ప్రతి క్షణము కృప, నిత్యము కృప అవసరమైంది. ప్రతిదానికి కూడా కృప అవసరమైంది. రక్షించబడేదానికి కృప అవసరము, పరిశుద్ధత శాంక్టిఫికేషన్ కోసం కృప అవసరము, సమకూర్చబడటానికి కృప అవసరము, ఉద్యోగం కొరకే కృప అవసరము, ప్రతిదానికి కృప అవసరం. ప్రతి పనికి కూడా కృప అవసరము. విశ్వసించేదానికి, నిరీక్షించేదానికి, ప్రభు కొరకు నిలిచిన దానికి, ప్రభు తరపున యుద్ధం చేసేదానికి, ప్రభును సేవించేదానికి, ప్రభు తరపున ఆత్మసంబంధం ప్రతి కార్యం చేతి కొరకే కృప అవసరం. అన్నిటికీ అవసరము, అన్ని సమయాల్లో అవసరము, ప్రతి దానికి అవసరం. అందుకని ఆ నీడ్ గుర్తించే ఆయన అన్నాడు, ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి అది ఒక ధారగా రావాలా, లేకపోతే అవుట్. ఆత్మీయంగా బ్రతకలేం ప్రభు కొరకే. అలాంటి అవసరమైన కృప. అందుకని ఇందాక ఆ పాట పాడడం, దేవుని కృప నిత్యముండును అనే పాట. కనుక ఆ కృపను ప్రభు ఆయనకి దూరం చేశాడు. ఇంకేముంది? ఎందుకయ్యా దేవా ఇంత మంచివాడిని, ఇంతలాంటి దేవుణ్ణి ఎందుకు కొట్టేశావు అంటే కొనసాగింపు ప్రభుకు నచ్చలేదు. ఆయన తర్వాత చూడండి, ప్రభు ఆయన గురించి మాటలు చెప్తున్నాడు. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంట్లో. ఏమొచ్చిందండి ఆయన మీద? ఎవరి యొద్ద నుండి వచ్చింది? అసలు ఎవరి యొద్ద నుండి దురాత్మలు రావాలా? సాతాను నుండి దురాత్మలు రావాలా? ఎవరు పంపారు ఇప్పుడు? దేవుని యొద్ద నుండి. అంటే దేవుడు ఈ వ్యక్తిని కొట్టివేసిన ఈ వ్యక్తిని దురాత్మతో ఇబ్బంది పెట్టాడు. ఒకనాడు ఇదే వ్యక్తిని ప్రారంభ దినాల్లో ఎంత బలంగా దేవుడు తన ఆత్మ ద్వారా వాడుకున్నాడు చూడండి. 1 సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. 1 సమూయేలు 10, 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నువ్వు వారితో కలిసి ప్రార్థన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. 11వ అధ్యాయం కూడా 11వ అధ్యాయం 6వ వచనం. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చిన. ఒకనాడు బలంగా దేవుని ఆత్మ ద్వారా వాడబడిన ఈ వ్యక్తిని ఇప్పుడు ప్రభు తన పరిశుద్ధ ఆత్మ లేకుండా ఏం చేసినాడు? ఇప్పుడు దురాత్మ ఏం చేస్తాడంటే వచ్చాడంటే వాడు అల్లాడిస్తాడు. దుష్టక్రియలతో వాడు ఎంతో ఇబ్బంది పడతాడు. దురాత్మను దేవుడు ఈయనకి పంపించాడు. అంతేకాదు చూడండి, ఇంత మనం చదివిన 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు విడిచిపెట్టేశాడు దేవుడు. ప్రభు ఒక వ్యక్తిని విడిచిపెడితే ఆ వ్యక్తి వెంటనే ఎవరు పట్టుకుంటారు? సాతాను పట్టుకుంటాడు. సాతాను పట్టుకోవడం అంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తాడు. ప్రభు విడిచిపెడితే ఎంత భయంకరమో.
సంసోను అది గ్రహించలేదు, విరజిమ్మది అనుకున్నాడు. ఏమైంది అప్పటికే? దేవుడు ఆయన ఎడబాసినని ఆయన తెలుసుకోలేదు. కాబట్టి ప్రియులరా, చూసారా కొనసాగింపులో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కొట్టివేయబడిన వాడు, దేవునికి కృపకు లేకుండా చేయబడినవాడు, దేవుడే దురాత్మ చేత ఇబ్బంది పెట్టినవాడు. ఆ తర్వాత ప్రభు అతని పూర్తిగా విడిచిపెట్టాడు. ప్రారంభం ఎంతో బాగుంది, కొనసాగింపు ఏమీ బాగలేదు. ఆయన ముగింపు అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది. ఎట్లా చనిపోయినాడు? దయచేసి చదవండి. మొదటి సమయలు గ్రంథము, మొదటి గ్రంథం 31వ అధ్యాయము 8వ వచనం. మర్నాడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకుని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనుల్లోనూ జయవర్తమానము తెలియజేటికై ఫిలిస్తీన్లు దేశంలో 4 దిశల వాటిని పంపారు. శత్రువులు ఫిలిస్తీన్లు ఏం చేశారంటే చివరిలో ఈయన్ని అత్యంత కిరాతకంగా చంపారు. ఈయన్ని ఏం చేశారు? ఆయన యొక్క తలను ఛేదించారు, తల నరికేశాడు. నరికేసిన వాళ్ళు సమాధి చేశారా? లేదు. నరికివేయబడిన తలను ఏం చేశారు? వాళ్ళ బొమ్మల గుళ్ళలో చూపించారు. నరికివేయబడిన సౌలు తలను ఎక్కడెక్కడ తిప్పారు? 4 దిశలా తిప్పారు. ఇప్పుడు ఈ తలబోతే ఏముందండి అక్కడ? మొండె ఏం చేశారు చూడండి, 18వ వచనం. మరి వారు అతని ఆయుధములను అష్టారోతో దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెత్షాన్ పట్టణపు గోడకు తగిలించారు. తలలేదు, మొండెమంది. అరే ఎంత వాట్ ఎ మిజరబుల్ డెత్! ఒక సామాన్యుడు అట్లా చనిపోడే, ఓ రాజ్య నివాసి, ప్రజలు ఎవరు కూడా ఇంత భయంకరంగా చనిపోరే. ఇలాంటి వ్యక్తి తల లేదు, బొమ్మల గుళ్ళల్లో 4 దిశల్లో తల చూపిస్తున్నారు. మొండ మిగిలిపోతే మొండన్ని గోడకు, అది కూడా ఎత్తని స్థలంలో అందరూ చూసి ఎంత శపితమైన ముగింపు. ఈయన తర్వాత ఈయన గురించి సాక్ష్యం ఇవ్వబడిందా? దావీదుని బట్టి ఇచ్చిన సాక్ష్యం లేదు. ఈయన సంతానం దేవుడు ఏమైనా దీవించాడా? దావీదు సంతానం దీవించినట్టు లేదు. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిలేను. 2 సమయాలు 3:1. అంతకంతకు నీరసిలేదు. ఆయన కుటుంబం కూడా చెట్టుకొకడు పొట్టుకొకడు అయిపోయాడు. ఎందుకండి ఇంత జరిగింది? దావీదు దినాలు గడిచే కొద్దీ ఇంత ఎదుగుతూ వచ్చాడు. ఆయన ముగింపు ఎంతో ఆత్మీయంగా, ఎంతో సంపూర్ణంగా ఉంది. ఈ వ్యక్తి జీవితంలో ఏంటి? ప్రారంభం బాగుంది కానీ కొనసాగింపు ఏం బాగలేదు, ముగింపు ఏమి బాగలేదు. రక్షించబడిన దేవుని బిడ్డలారా, ప్రారంభంలో బాగున్నాం, ప్రారంభంలో ఆత్మీయులుగా ఉన్నాం. ఎట్లా ఉన్నా కొనసాగింపు? రేపు ఎట్లా ముగించిపోతున్నాం? తెల్లారితే ఉంటామో లేదు తెలియదు, అలాంటి దినాలు ఉంటున్నాం. ఎలా ఉంది మన ఆత్మస్థితి? ప్రభువుల దగ్గర నీ జీవితం దావీదు వలె ప్రభువులో ఎదుగుతూ పోతున్నావా? దూసుకుపోతున్నావా? అధికంగా ప్రభుకి ఏర్పాటు రాగలుగుతున్నావా? ప్రభు గురించి అధికంగా తెలుసుకోగలుగుతున్నావా? అనుభవజ్ఞానం వెలుగుతున్నావా? లేకపోతే ప్రారంభమే బాగుందా? దినం గడిచే కొద్దీ ప్రభు కృప దూరమైన పరిస్థితుల్లో, ప్రభు ఆత్మకు దూరమైన స్థితిలో, ప్రభుని విడిచిపెట్టి కొట్టివేసే దుస్థితులకు రాగలుగుతున్నావా? చెక్ యువర్ సెల్ఫ్. ప్రభువుల దగ్గర పరీక్షించుకునే సమయం. నిర్లక్ష్యం కాదు ప్రియులరా. జీవితం అనేది ప్రభు నీకు ఇచ్చింది ఎంత విలువైంది. ప్రాణం ఇచ్చి సిద్ధపరిచిన రక్షణ ప్రభు నీకు ఒక బహుమానం ఇస్తే నిర్లక్ష్యంగా జీవిస్తే ఎట్లా? ఏమైంది? వాట్ హ్యాపెండ్? సౌలుకి ఇంత మంచి ఆత్మీయత బాగుంది, ఆయనకేం జరిగింది? దావీదు ఇంత గొప్ప ఘనంగా ఎదిగినాడంటే ఆయనలో జరిగిందేంటి? 2 కారణాలు క్లుప్తం చూసుకొని ప్రభువుల కొరకే సిద్ధపడదాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. తాను నిల్చున్నాను అనుకున్నట్టే వాడు జాగ్రత్తగా చూసుకోవాలా. ఎందుకంటే పడే అవకాశం ఉంది. పడగొట్టేవాడు గర్జించి సింహాలు తిరుగుతున్నాడు. పడగొట్టే శోధనలు ఉన్నాయి లోకంలో. కాబట్టి జాగ్రత్త చూసుకోవాలా, పడిపోకుండా దేవుని బిడ్డలంగా నిల్చున్నాను, ఈనాడు నిల్చున్నాను, రేపు కూడా నిల్చోవాలా. నా జీవితకాలం అంతా ప్రభు కొరికి నిలబడాలా, పడిపోకూడదు అన్న విషయమై
జాగ్రత్త పడాలా. ఎందరైతే అజాగ్రత్తగా ఉంటారో వారి జీవితాల్లో ఇలాంటి పరిస్థితి వస్తుంది. సౌలు యొక్క తప్పిదం అదే, అజాగ్రత్త పడ్డాడు. ఏ విషయమే జాగ్రత్త పడాలా? మన హృదయం విషయం జాగ్రత్త పడాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైన హృదయం. ఎవడో మనకు శత్రులు కాదు, మన హృదయమే మనకు శత్రువు. మోసకరమైన హృదయం పెట్టుకొని తిరుగుతున్నాం మనం. పెద్ద బాంబు మనలో ఉంది, ఎప్పుడైనా ఎక్స్ప్లోడ్ కావచ్చు. గమనించుకోవాలా, నా హృదయం ఎలా ఉంది? కల్మషం లేకుండా ఉందా? ప్రభు ఎదుట నిందారహితంగా ఉన్నా? నిర్దోషంగా ఉన్నానా లేదా? కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఈ హృదయమును భద్రపరచుకుని మన మాట రాయబడుతుంది సామెతలు 4:23. దీనిలోండి జీవితాలు బయలుదేరుతాయి. కాబట్టి మనం హృదయం విషయమై జాగ్రత్త పడాలా. అదే జాగ్రత్త పడలేదు సౌలు. చూడంగానే దావీదుని చూడంగానే ఆయనకి ఏమైందండి హృదయం? చూడండి, మొదటి సమూయేలు 18వ అధ్యాయం ప్రారంభం దావీదు అంటే ఎంత ఇష్టపడ్డాడండి. చూడండి, మొదటి సమూయేలు 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములు మోయవాడని. యవనస్తుడు బాలుడుగా ఆయన దగ్గర రాగానే వాడిని చూడగానే చాలా ఇష్టపడ్డాడు. బహు ఇష్టపడిన మాట రాయబడింది. అంత ఇష్టడైన దావీదు ఈయన చేయలేని కార్యము దేవుడు ఆయన చేత చేస్తే, గొల్యాతను చంపి తిరిగి వస్తుంటే ఆ స్త్రీలు అక్కడ గాన ప్రతిగణాలు చేస్తూ సౌలు 1000 కొలదియు దావీదునకు 10,000 కొలది శత్రులు హతం చేసి 8వ వచనంలో ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకొని వారు దావీదుకు 10,000 కొలది అని నాకు 1,000 కొలది అని స్తుతులు పాడరే, రాజ్యం తప్ప మరి అతడు తీసుకొనగలడు అనుకున్నాను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఇదే అండి, హృదయం బాగా చేసుకోలేదు, భద్రత లేదు. ఇప్పుడు ఆయనకు అసూయ వచ్చింది. ఏం రావాలి నిజంగా? ఎలాంటి వాడండి దావీదు? ఓ బాలుడు. ఎలాంటి వాడండి దావీదు? ఆయన ఆయుధములు మోసే ఒక పనివాడు. ఎలాంటి వాడండి దావీదు? తన కుమారుడు యోనాతానుకు సహచరుడు, అంటే కొడుకు వహిస్తున్నవాడు. తాను చేయలేంది, తన ప్రజలు చేయలేంది దేవుడు చిన్నవాడి చేత గొల్యాతను చంపించాడంటే తాను కూడా హృదయపూర్వకంగా సంతోషించాలి. కుమారుడా, ప్రారంభం నేను చూడంగా నాకు బహు ఇష్టమైంది. నిజంగా ప్రభు నేను వాడుకున్నాడు, నేను బలపరిచాడు, నాకు లేనిది నీకు ఇచ్చాడని చెప్పి ఆనందించాల్సింది. ఆయన కూడా ఘనపరచాల్సింది, తన రాజ్యంలో ఆయన హెచ్చించాల్సింది. ఏం చేస్తున్నాడు? అసూయపడుతున్నాడు. విషపు చూపు తన హృదయంలో జాగ్రత్త పట్టలేదు. ఈ ఒకనాడు ఎంత బాగున్నావా, కల్మషం లేదు నీ హృదయంలో. ఈనాడు ఏమవుతుంది? అజాగ్రత్త, నిర్లక్ష్యం. హృదయంలో మార్పులు వస్తున్నాయి, కలవరం వచ్చేస్తుంది, భయపడిపోతున్నాడు. ఇక నుండి ఒక్కసారిగా నా అసూయ హృదయంలో వస్తే అది దాంతోపాటు చాలా చెడ్డ వాటిని తీసుకొస్తుంది. ఎందుకంటే దేని వాక్యం ఈ మాట, ప్రేమ అయితే మరణమంతా బలము కలిగింది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైంది. పరమగీతం 8:6లో పాతాళమంతా కఠోరమైన ఈర్ష్యకు, అసూయకు మన హృదయంలో చోటిచ్చామా అయిపోయినట్టే. ఈయన చోటిచ్చాడు, జాగ్రత్త పడలేదు, నిర్లక్ష్యం చేశాడు. ఇక చూడండి, అక్కడ నుండి మనం చదివితే చంపాలనుకున్నాడు, కుట్రలు పనుతున్నాడు. అరే ఎంత భయంకరం! తన కూతురు పెళ్ళికి ఇస్తున్నాడు, ఎందుకంటే ఫిలిష్తీయుల చెయ్యి మీద పడుతుందని చెప్పి. అంటే పదవికాంక్ష వచ్చింది, అధికారం. ఒకనాడు ఎక్కడ అంటే దాగి ఉన్నవాడు ఈనాడు అధికారం అంటే వెంపర్లాడుతున్నాడు. పగ, కుట్ర, అసలు రాజ్య పరిపాలన విడిచిపెట్టి ఈయన కూడా అరణ్యాల్లో దావీదును పట్టుకొని చంపేదానికి పరిగెత్తున్నాడు. అరే దేవుని బిడ్డలారా, ఎలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడు? కాపాడుకోవాల్సిన హృదయాన్ని. ప్రభా, నాకు ఎందుకు ఆయన మీద అసూయ వస్తుంది? వద్దు ప్రభా, అసూయ కాదు. నా కొడుకు లాంటోడయ్యా, వాడు అమాయకుడయ్యా, గొర్రెలు కాచేవాడు, వద్దు ప్రభా అని చెప్పి ప్రభుతో సరి చేసుకొని అందరితో పాటు నేను కూడా గణపరిస్తే ఎంత బాగుండు. నేను కొనసాగింపు అసూయకు, ఈర్ష్యకు అవకాశం ఇచ్చి పాడైపోతున్నాడు. లేనిపోని చెడ అలవాట్లన్నీ ఆ జీవితంలో వచ్చినాయి, కాపాడుకోలేకపోయాడు. మరోవైపు చూద్దాం, దావీదు వింతగా అభివృద్ధి పొందిన ఆత్మీయంగా బలపడిన కారణం ఏమంటే జాగ్రత్త పడ్డాడు దావీదు. ఎక్కడెక్కడ జాగ్రత్త పడ్డాడు? రండి, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం. కీర్తనలు 17వ అధ్యాయం
17వ కీర్తన 3వ వచనం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో. తన హృదయ విషయం చాలా జాగ్రత్తకున్నాడు, అలర్చుకున్నాడు. ఎక్కడ చెడు తలంపులకు అవకాశం ఇవ్వకుండా ఒకడు వచ్చినా వెంటనే ఒప్పుకొని సరి చేసుకునే అనుభవంలోకి వచ్చాడు. అందుకని అంటున్నాడు, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, నన్ను పరిశోధించితివి ప్రభువా, నీకు ఏ దురాలోచనయో కాలేదు. 139వ కీర్తన 23వ వచనం ఆయన అనుభవం. ప్రభువా, నీకు ఆస్కరమైన మార్గం ఏమన్నా నా ఎందుందేమో చూడము, నిత్య మార్గం నడిపించు ప్రభువా, నన్ను పరిశోధించము, నా ఆలోచన తెలుసుకొని ప్రభువా. కనుక ప్రభు ఎదుట ఎంతో భయభక్తులతో తన హృదయాన్ని భద్రపరుచుకున్నాడు, లక్ష్య పెట్టాడు. హృదయమైన తర్వాత చూడండి ఇంకేం చేస్తాడంటే 4వ వచనం, దాని కింద వచనం, నోటి మాట చేత నేను అతిక్రమింపను, మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గంలో తప్పించుకుంటే నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకు. నోటి మాట విషయం కూడా వ్యర్థమైన మాట ఒక్కటి కూడా రాకుండా అవసరమైందే యుక్తమైన రీతిగా మాట్లాడడానికి మాటల విషయంలో జాగ్రత్త పడ్డాడు, హృదయం విషయమై జాగ్రత్త పడ్డాడు, తన నడకల విషయం కూడా. చూడండి 5వ వచనం, నీ మార్గం లేదు నా నడకలను స్థిరపరచుకున్నాను, నాకు కాలు జారలేదు. ఇది జాగ్రత్త పడవలసిన బ్రతుకు. హృదయం విషయమే కానీ, మాటల విషయమే కానీ, ప్రవర్తన విషయమే కానీ ఎక్కడ కూడా ఒక లేశమైన నిర్లక్ష్యం లేదు. పదిలపరుచుకున్నాడు, భద్రపరుచుకున్నాడు, తన అల్పత్వాన్ని గుర్తెరిగాడు, ప్రభుపై ఆధారపడ్డాడు, ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఎదుట హృదయం వీటన్నిటి కొరకే. ఎక్కడ పడిపోతానో నిల్చున్నా నిన్నాడు, నిలబడాలి ప్రభు కొరకే, ప్రభులో నిలబడాలా, అది ఆయన తాత్పర్యం. అందుకొరకే ఏ జాగ్రత్త తీసుకోవాలో ఇవన్నీ తీసుకుంటూ వస్తే ఈయనలో ఎన్నో గొప్ప మార్పులు వచ్చినాయి. ఆ వ్యక్తిలో అసూయ, పగ, పత్రికారం, చెడ్డవన్నీ వచ్చి వాడిని భ్రష్టులు చేస్తే ఎప్పుడైతే ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చినాడో ఈయనలో చూడండి శ్రేష్టమైన గుణలక్షణాలు అలవడినాయి. ఒక మాట చెప్పబడింది, సుబుద్ధి అనే మాట. చూడండి 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం, దావీదు సౌలు తను పంపిన చోట్లకి పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొనుచు వచ్చాను. అది ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేసుకుంటూ వచ్చాడు? సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చాడు. తర్వాత 14వ అధ్యాయం 14వ వచనం, అదే అధ్యాయం 14వ వచనం, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. తర్వాత 18వ వచనం, 30వ వచనం, అదే అధ్యాయం 30వ వచనం, ఫిలిస్తీన్ల సర్దారులు యుద్ధమునకు బయలుదేర్చి వచ్చిరి, వారు బయలుదేరినప్పుడేలను దావీదు బహు వివేకం కలిగి ప్రవర్తించచ్చు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికి ఎక్కాను. వివేకం అనే మాట రాయబడింది కొన్ని ట్రాన్స్లేషన్స్లో, అది కూడా సుబుద్ధి అనే మాట. కాబట్టి చూసారా, సుబుద్ధి ఎక్కడ పంపినా, ఏ స్థలమైనా, మందిరమైనా, ఇల్లైనా, పనిచేసే స్థలమైనా, ఏ ప్రాంతమైన ప్రతి స్థలంలో సుబుద్ధి. తర్వాత సమస్త విషయములలో సుబుద్ధి. ఆత్మ సంబంధమైన విషయమే కానీ, భౌతిక సంబంధమైన విషయమే కానీ, ఉద్యోగ సంబంధమైన విషయమే కానీ, కుటుంబ సంబంధమైన విషయమే కానీ, వ్యక్తిగత విషయమే, ప్రతి విషయంలో సుబుద్ధి, ప్రతి స్థలంలో సుబుద్ధి. అందరి యొద్ద వాడు మిత్రుడైనా, సహపాఠ విశ్వాస అయినా, ఇరుగు పొరుగువాడైనా, శత్రువులు ఎదుటి కూడా సుబుద్ధి. అన్నిటిలో సుబుద్ధి, అన్ని స్థలాల్లో సుబుద్ధి, అందరి యొద్ద సుబుద్ధి. ఈ సుబుద్ధి ఈయన జాగ్రత్త పడే కొద్దీ, ఈ సుబుద్ధి తన హృదయాన్ని, తన మాట, తన ప్రవర్తన కంట్రోల్ చేసుకునే కొద్దీ సుబుద్ధి కూడా పెరుగుతూ వచ్చింది. అందుకని ఆ మాట రాయబడింది. చూడండి 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికంగా అతనికి మిగుల సుబుద్ధి. ఈయనలో దినదినం సుబుద్ధి పెరుగుతూ వచ్చింది. ఆయనలో దినదినము భ్రష్టత్వం పెరుగుతూ వచ్చింది. కోపము, అసూయ, కుట్ర, దగ, మోసం, చెడ్డవన్నీ వస్తుంటే ప్రభుచిత కొట్టివేయబడే పరిస్థితి దిగజారిపోతుంటే ఇదోజనుడు దినదినం అంతకంతకు ప్రబలుతూ, అంతకంతకు వదిలుతూ, మొత్తం మహావిశక్తం కలిగిన అనుభవంలోనికి రాగలిగినాడంటే జాగ్రత్త పడ్డాడు. దాని బిడ్డలారా, ఎట్లా ఉంది మన జీవితం? జాగ్రత్త పడుతున్నామా? ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? నీ సొత్తు కాదు, విలువబెట్టు కొనబడ్డావు. నీకు తోచినట్లు బ్రతికితే ప్రభు కొరకు నిలబడలేవు. లేనిపోని దుర్గుణాలు వస్తాయి లోపలికి, లేనిపోని చెడు అలవాట్లలో ప్రవేశిస్తాయి. ప్రభువుకు ప్రీతికరమైన జీవితంలో ఏది కూడా కనబడదు.
లోబడు, జాగ్రత్త పడు. నీ మాటలు ఎట్లా ఉంటున్నాయి, నీ ఆలోచన ఎట్లా ఉంటున్నాయి, నీ ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ఒక విశ్వాసికి తగినట్లుగా ఉందా, వాక్యానికి అనుగుణంగా ఉందా, లేకపోతే ప్రభు లేదా పరీక్షించుకో. దావీదు జాగ్రత్త పడ్డాడు. ఇలాంటి శ్రేష్టమైన కొనసాగింపు ఉంది, ఆయనకు ముగింపు ఉంది. ఇంకొక రెండవ కారణం చూద్దామంతే. దేవుడు రెండు విషయాలకి చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. ఆయన సెకండ్ ప్లేస్ ఎప్పుడు అంగీకరించడం, రెండో స్థానం ఆయనకి ఇవ్వడానికి ఆయన ఒప్పుకోవడం. ఆయనే మన జీవితంలో ప్రథముడు, ఆయన మన జీవితంలో మొదటివాడు. ఆయన రాజ్యము నీతి మొదట. ఎవరో దేనికి మొదట ఇచ్చేసి ఆయనకి సెకండ్ ప్లేస్ ఇస్తే ఆయన సహించడం. మొదటి స్థానం ప్రభుదే. అదే సమయంలో వాక్యాన్ని కూడా ప్రభు మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలని కోరుతున్నాడు, దానికి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుతున్నాడు. అదే ఇవ్వలేదు సౌలు. ప్రభు మాటలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని. 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం, రెండవ భాగం. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననిగా. చూసారు, ఇక్కడ కూడా మరి దేవుని మాటను నిర్లక్ష్యం చేయటం అతిక్రమణ ఒక అలవాటుగా అయిపోయింది. రిపీటెడ్గా చేస్తున్నాడు ఆయన, ఒక్కసారి కాదు. దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని బిడ్డరా ప్రభులు ఎదగలేం. మన ఎదుగుదల బాగుండదు, మన ముగింపు కూడా బాగుండదు. ప్రభు మాటను ప్రేమిస్తే, లోబడితే, అంగీకరిస్తే దావీదు వలె ఎదిగే వరకు ఉంటుంది. దావీదు చూస్తే దేవుని మాట విషయమై ఎంత జాగ్రత్త, ఎంత ఇష్టపడేవాడు. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది, దినమెల్లా నేను ధ్యానించాను. దావీదుని అడిగితే దావీదు గారు విలువైంది ఏంటంటే, బంగారం విలువైంది, వెండి విలువైంది, కానీ నా దృష్టిలో దానికంటే విలువైంది దేవుని వాక్యం. బంగారం కంటే, మేలిమి బంగారం కంటే నీ మాటలు ప్రభువా కోరదగినవి. దావీదు గారు ఏదండి మధురంగా ఉండేది, ఏది తీగ ఉంటుంది అంటే ఆయన ఏమంటాడు, తేనె, జుంటి తేనె కానీ నా హృదయంలో, నా దృష్టిలో దానికంటే మధురమైంది దేవుని వాక్యం. దావీదు గారు, మరి మీకు సంపద అంటే ఏంటండి, దేన్ని మీ సంపదగా భావిస్తారు అని అంటాడంటే, నాకు సర్వసంపద ఏదో కాదు, సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గం గురించి నేను సంతోషించుచున్నాను. వా, ఆయనకి అదే సంపద, సర్వసంపద. వాక్యం అంటే ఆయనకి సర్వసంపదలు ఉన్నట్లే. దావీదు గారు, మీరు దేని కొరకై ఎక్కువ స్తుతిస్తారు? నా రక్షణ గురించి స్తుతిస్తాను, ప్రభు నాకు ఇచ్చిన క్షేమ గురించి స్తుతిస్తాను, ఆరోగ్యం గురించి స్తుతిస్తాను. వీటన్నిటికంటే మిన్నగా ప్రభు నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఎన్నిసార్లు? రోజుకు 7 సార్లు. దయచేసి చదవండి 119వ కీర్తనలు 119వ కీర్తన 164 వచనం. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. 7 మార్లు ప్రతిరోజు. దేని కొరకు? కేవలం వాక్యం కొరకే. భోజనం ఆదితే ప్రతిరోజు 3 మార్లే, కానీ స్తుతి చెల్లించుట ప్రభు కొరకు అంటే టైం తీసుకునేవాడు. ఆయన పని పాట లేకున్నాడా? లేదు. మహారాజు, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, రాజ్య పరిపాలన ఉంటుంది, ఎన్నో బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. అన్నిట్లో కూడా టైం తీసుకున్నాడు, అవకాశం తీసుకున్నాడు వాక్యం కొరకే, ధ్యానిస్తూ వాక్యం కొరకే ప్రభుని స్తుతించేదానికి. 7 సార్లు ప్రభుని స్తుతించాడు. మా రాత్రి పడుకునేటప్పుడు మంచం మీద ఉన్నప్పుడు ఏం చేసేవాడు? వాక్యాన్ని ధ్యానించేవాడు. అది ఎట్లా ఉండేదానికి? కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉండేది. అట్లా ఆ సంతృప్తి. రాత్రి నిద్రపోయేవాడు, మధ్యరాత్రిలో మేల్కునేవాడు. నిద్ర బట్టక కాదు. ఎందుకు? అది గుర్తొచ్చింది. మరొకసారి వాక్యాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దామని ఏం చేసేవాడు? చూడండి 119వ కీర్తన 119 62వ వచనం. న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనివాడు. అదే అర్ధరాత్రి వేళ కూడా మేల్కొని, అరే రోజుకు పొద్దున డే టైం 7 times ప్రభుని స్తుతించావు కదయా వాక్యం కొరకై, చాలదంటే చాలదు.
వాక్యం యొక్క మహాత్యం అని తెలుసు, వాక్యం యొక్క శక్తి ఆయన ప్రభావం ఎరిగినవాడు కనుక ఉదయకాలంలో మధ్యాహ్న సమయంలో సాయంత్రమే కాకుండా మిడ్ నైట్ కూడా దాని కొడుకు లేచి కూర్చొని నేను న్యాయ విధంగా ప్రభువానికి స్తోత్రం అంటే వాక్యం అంటే అంత పిచ్చి, వాక్యం అంటే అంత తపన. అలాంటి వాడు అధికమవుతున్నాడు, ప్రబలిపోతున్నాడు, అంతకంతకు వర్ధిల్లుతున్నాడు, మహాధిపత్యం అవుతున్నాడు. అలాంటి వాడు కొరకాయ్ శ్రేష్టమైన భవిష్యత్తు, శ్రేష్టమైన ముగింపు, ఆయన సంతానం కొరకాయ శ్రేష్టమైన ఆశీర్వాదం. ఓ ప్రియ సోదరి సోదరుడా, ఆ వ్యక్తి వాక్యాన్ని పక్కన పెట్టాడు, నిర్లక్ష్యం చేశాడు. ఈ వ్యక్తి ఎంత ప్రేమిస్తున్నాడు. దేని బిడ్డలారా, ప్రభువులు ఎద్దున్నాం. ఎట్లా ఉన్నాం మన ఆత్మ జీవితం? ప్రారంభం బాగుంది, రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అవుతున్నాయని చెప్పుకుంటున్నాం. ఆ రోజుల్లో ఆ ప్రేమే వేరు, ఆ యొక్క తీవ్రతే వేరు. కొనసాగింపులు ఎట్లా ఉన్నాం? దావీదు వలె ఎదుగుతున్నామా లేదా? రేపు మన ముగింపు ఎట్లా ఉండబోతుంది? ఏం చెప్పగలం? కాన్ఫిడెంట్ చెప్పగలమా? దావీదు వలె మన ముగింపు కూడా బాగుంటుందని. మంచి పోరాడాను, నా పరుగు కడుముటి అపోస్తలుని పౌలు చెప్పినట్టు చెప్పగలమా? ఆ నిశ్చయిత ఉందా లేదా? ఏమో బ్రదర్, డౌట్ఫుల్ అంటున్నావా? బల్ల దగ్గర పరీక్షించి వేస్తాము. ఇప్పుడు నీ జీవితంలో ఎన్నో ప్రవేశించినాయో బహుశా. ఇంతవరకు నీ పాపం క్షమించబడితే రక్షణ పొందకపోతే సోదరి సోదరుడా, ప్రభు యేసు నీ కొరకే సిలువలో ప్రాణం ఇచ్చాడు. నీ రక్షణ కొరకే తను అప్పగించుకున్నాడు. ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తుందో తెలియదు. దినము చెడ్డగా ఉన్నాం, రేపు పొద్దున్న లేస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకు పాపంలో జీవిస్తావు? ప్రభు ఎదుగు రా. పాపాన్ని ఆయన ఎదుర్కో. ప్రభు నిన్ను క్షమిస్తాడు, నీ పాపాన్ని కడుగుతాడు, నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు, నిత్య జీవనకు వారసునిగా చేస్తాడు, దేవుని బిడ్డగా చేయబడతావు. నిర్లక్ష్యం చేయవద్దు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. దావీదును దీవించిన రీతిగా నేను కూడా దీవించాలని ప్రవేశపడుతున్నాడు. దావీదు వద్దిలిన రీతిగా, దావీదును బలపరిచిన రీతిగా, తన హృదయానుసారంగా మార్చుకున్న రీతిగా, తన ముగింపు శ్రేష్టమైన ఇచ్చిన రీతిగా నీ జీవితంలో బాగు చేస్తాడు. నిర్లక్ష్యం చేయవద్దు. ఎంతకాలము ప్రభుకు దూరంగా ఉంటావు? నేడే ప్రభు ఎదుగురా, నీ పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకో. ఇంత గొప్ప శ్రేష్టమైన ఆదిక్తులని ప్రభు నేను తీసుకొస్తాడు. రక్షించబడిన సోదరి సోదరుడు, సౌలు వలె ఉంటున్నామా? నిర్లక్ష్యం ఉందా? జాగ్రత్త లేదా? అందుకనేనా నీ జీవితంలో లేనిపోని అలవాట్లు వచ్చేస్తున్నాయి? వాక్యంతో గడపాల్సిన సమయం నువ్వు దేని దగ్గర గడుపుతున్నావు? దేని ఎదురు కూర్చుంటున్నావు? దేని చూస్తున్నావు? ఏది నీకు ప్రేమగా ఉంది? వాక్యం ప్రేమగా ఉందా? లోక సంబంధం ప్రేమగా ఉన్నాయా? ఎలా ఉండబోతున్నా రేపు ముగింపు? ఎలా ఎదుర్కొంటావు ప్రభుని? ఏ తీర్పు నీ కొరకు వచ్చిందో చెక్ యువర్, సిద్ధపడు. నిర్లక్ష్యం కాదు, జీవించే ఈ కొద్ది దినాలు ప్రభు కొరకే జీవించు. దావీదు జీవించాడు, కాపాడుకుని. నోటి మాట ఎక్కడ తప్పు మాటలు వస్తే నోటి మాట విషయం కూడా కాపాడుకుంటూ వచ్చాడు. దొర్లిపోతుందేమో నా పెద్దమైన మాటలు, కాపాడుకుంటూ. దుర్భాషలు లేవు. మాట్లాడితే యుక్తంగా మాట్లాడేవాడు, మాట్లాడితే ఎంకరేజింగ్గా మాట్లాడేవాడు, ప్రేమపూర్వకంగా మాట్లాడు. ఇతను కట్టి బలపరిచే మాటలు వచ్చినాయి. కాపాడుకున్న మాట విషయమే, నడకల విషయమే కూడా, ప్రవృత్తి విషయమే కూడా ఎక్కడ కూడా స్లిప్ అవ్వలేదు ఆయన. ఒకవేళ తప్పు జరిగినా కూడా వెంటనే పశ్చాత్తాపడి ప్రభుత్వం సరి చేసుకున్నాడు. హబెచోల్లా ఎలా ఉన్నావు? కొనసాగింపు ఎలా ఉంది? సౌలు వలె ఉన్నావా? దావీదు వలె ఉన్నా? భయపడుతున్నాడు అండి ఇక్కడ సౌలు. ఇందా మన చేద్దాం, ముగిచేసిన టైం అయిపోయింది. భయపడుతున్నాడు సౌలు, దావీదుని చూసి భయపడుతున్నాడు. సౌలు దావీదుని చూసి మిగులు భయపడ్డాడు. అరే ఎందుకు భయపడుతున్నావు? వాడు నీకు పిల్లవాడయా, వాడు నీ పనివాడుగా ఉన్నాడు, నీ ఆయుధం వేసేవాడు, నీ కొడుకు లాంటి వాడు, వాడిని చూసి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకంటే నేను కృప లేడు, కృప ఇప్పుడు వెళ్ళిపోయింది, కృప దూరమయ్యి కొట్టిపోయబడ్డాడు, దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టాడు ఆయన తెలుసు. అప్పుడైనా పశ్చాత్తాపడవచ్చు కదా. ఇక ప్రభా నిజమే, నువ్వు ఎందుకు విడిచిపెట్టావు ప్రభా? నా కృప ఎందుకు, నీ కృప ఎందుకు దూరం? వద్దు ప్రభా. ఎందుకు ఈ దురాత్మలు నా జీవితంలో పనిచేయాలా? ఈ దురాత్మల ప్రభావం ఎందుకు ఉండాలి నా ఇంట్లో? ప్రభా నాకు వద్దు, నన్ను ఈ దురాత్మల ప్రభావం తీసి ఒకనాడు బలంగానే ఆత్మతో వాడుకున్నావు ప్రభా. పశ్చాత్తాపడితే అప్పుడే ప్రభు ఇస్తాడు. నా ఎద్దుకు వచ్చు అన్నీ నేను ఎంత మాత్రమును బయటకు తోస్తాను, మళ్ళీ ఇస్తాడు ప్రభు. సోదరి సోదరుడు, ఒకవేళ నీ పరిస్థితి ఇలా ఉంటే, ప్రారంభంలో ఎంత బాగున్నావు నువ్వు, ఈనాడు ఎందుకంత చెడిపోయావు? ఇన్ని దుర్గుణాలు నీ జీవితంలో ఎందుకు వచ్చినాయి? ఎందుకు నీ సమయం వ్యర్థం చేస్తున్నావు? ప్రభుకి ఇవ్వాల్సిన సమయం ప్రభుకి నువ్వు ఎందుకు లేకపోతున్నావు? ప్రభుని గణపరచవలసిన ఎందుకు నువ్వు గణపరచలేకపోతున్నావు? దేని కొరకే నువ్వు ఖర్చు పెడుతున్నావు? ఎందుకొరకే నష్టపోతావు? ఎంతకాలం నష్టపోతావు? భయంకర ముగింపు ఉంది. అరే నీ తల లేదు, బొమ్మలు కూడా తనగలబడుతుంది. ఒక దేవుని చేత అభిషేకించబడిన రాజు యొక్క తల
ఎంత దౌర్భాగ్యంగా ఉంది అది. అని మొండం చూస్తే అరే నీకు ఉండవలసిన గతి ఇదేనా? సోదరి సోదరుడా, నిర్లక్ష్యం చేయవద్దు, జాగ్రత్త పడదాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మనం బ్రతుకులు సరి చేసుకుందాం, ప్రభుగా అప్పగించుకుందాం. ఆ రీతిగా దావీదు వలె చక్కగా ఎదుగుదాం, దావీదు వలె చక్కగా దేవుని సంకల్పం చొప్పున ఈ లోకయాత్ర ముగిద్దాం, ప్రభు రాజ్యం కొరకై సిద్ధపడదాం. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక.